21వ తేదీ నుంచి ఇళ్లని ప్రారంభించబోతున్నారు. ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్ మినహా 3.68 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 3.15 లక్షల ఇళ్లకు మంజూరులు ఇచ్చారు. 1.96 లక్షలు అంటే దాదాపుగా 2 లక్షలు గ్రౌండింగ్ అయ్యాయి. పునాది దశలో 85,000 ఉన్నాయి, గోడ దశలో 10,000 ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 26% ఇళ్లు పురోగతిలో ఉన్నాయి. సో ఇది మన పరిస్థితి. ఖమ్మంలో మొత్తం 18,344 ఇస్తే పురోగతిలో అంటే 53% ఉన్నాయి. యాదాద్రి భువనగిరిలో 47%, జనగామలో 44%, మహబాద్ లో 42%, ఇక నిర్మల్లో 13%, వికారాబాద్ లో 13%. వికారాబాద్ నారాయణపేట అనేది ఎవరి ముఖ్యమంత్రి గారి ఉమ్మడి జిల్లా కిందికి వస్తాయి. అక్కడనే ఇట్లాంటి ఇందిరమ్మ ఇండ్ల నత్తనడకన కొనసాగుతున్నాయి. సో వీటిని ఏదో తూతూ మంత్రంగా 21వ తేదీ నుంచి వెళ్ళి ఇందిరమ్మ ఇండ్లు కొనసాగుతాయి. వాస్తవానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 1,500 చొప్పున 5,000 చొప్పున ఇవ్వడం జరిగింది. మొత్తం 4.5 లక్షల ఇండ్లను ఇవ్వాలి. 4.5 లక్షలను ఈ ఏడాదిలో పూర్తి చేయాలనేది లక్ష్యం పెట్టుకున్నారు. కానీ ఈ ఏడాదిలో కాదు, వచ్చే 5 ఏళ్లలో కూడా ఈ 4.5 లక్షల ఇండ్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇండ్ల యొక్క బాధలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గురించి తెలుసుకుంటే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని శాంక్షన్ చేయడం, ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని శాంక్షన్ చేసిన తర్వాత రకరకాల నిబంధనలు, మీరు ఎక్కువ విస్తీర్ణంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారని, మీది నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇల్లు లేవు అని వాళ్ళకు వచ్చిన అమౌంట్ ని క్యాన్సిల్ చేయడం, వాళ్ళని బాధలు పెట్టడం ఇటీవల మనం చాలా చూస్తున్నాం. అయితే ఎంతో కొంతమందికి సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్టంరా అన్నట్టు ఒక సామెత ఉంటుంది తెలంగాణలో. ఏదో ఒక 4.5 లక్షలు పక్కన పెట్టు, 4,500 ఇండ్లు అయినా సరిపోతుంది మనకు. 4,500 ఇండ్లు కూడా 4,500 మంది కుటుంబాల్లో కొంత ఒక భరోసాని కల్పిస్తాయి, వాళ్ళకు ఒక ఆత్మగౌరవం కల్పిస్తాయి, వాళ్ళకు ఒక నీడని కల్పిస్తాయన్న ఉద్దేశంతో ఈ రోజు దీన్ని మనం పాజిటివ్ గా చూడాల్సిన అవసరం ఉన్నది. సో 21వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు జరుగుతాయి. మరి ఎంత మందికి ఇల్లు ఇస్తారో, ఆ ఇళ్లకు నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, సో అవి ఎలా కొనసాగుతాయి అనేది మనం 21వ తేదీ వరకు వేచి చూడక తప్పదు.